హాయ్, నేను మీ రమేష్. ఇవాళ మనము ఓల్డ్ వెర్షన్లో సెర్చ్ బాక్స్ ఎలా క్రియేట్ చేయాలో చూద్దామండి. నిన్నటి వీడియోలో వచ్చేసి మనము లేటెస్ట్ వెర్షన్లో సెర్చ్ బాక్స్ ఎలా క్రియేట్ చేయాలో చూసాం కదా. ఇప్పుడు వచ్చేసి మనం ఓల్డ్ వెర్షన్లో సెర్చ్ బార్ ఎలా క్రియేట్ చేయాలో చూద్దామండి. ఓకేనా? ఇక్కడ చూడండి, ఏదైతే నేమ్ ఎంట్రీ చేయగానే ఆటోమేటిక్గా ఇక్కడ మనకి అవన్నీ డిస్ప్లే అవుతున్నాయి. ఇప్పుడు నేను వి అని ఎంట్రీ చేశాను అనుకోండి, వికి సంబంధించిన వెంకట్, విజయ్, వెంకట్, శ్రావణ్, వి అందులో ఉంది కదా, అందుకని చెప్పేసి అలా వచ్చిందనమాట. నేను విఐజే కొట్టగానే విజయ్ వచ్చేసింది అనమాట. సో ఈ విధంగా మనము సెర్చ్ బాక్స్ని అయితే ఓల్డ్ వర్షన్లో కూడా క్రియేట్ చేసుకోవచ్చు. అది ఎలాగో ఇప్పుడు చూద్దాం. ఓకేనా? సో ఇక్కడ చూడండి, దానికోసం నేను జస్ట్ ఇక్కడ ఈ డేటా తీసుకుంటున్నాను అండి. డేటా ఒక కొత్త షీట్ అయితే తీసుకుంటున్నాను. ఓకే, కొత్త వర్క్ బుక్ అయితే తీసుకొని, సో దీంట్లో ఇది మన ఒరిజినల్ డేటా ఒక షీట్లో ఉందండి. ఓకేనా? సో నెక్స్ట్ షీట్లో నేను ఏం చేసిన అంటే, ఇక్కడ ఏదైతే హెడ్డింగ్స్ ఉన్నాయో ఆ హెడ్డింగ్స్ కాపీ చేసుకొని పక్క షీట్లో ఇక్కడ వేసినానండి. ఓకేనా? సో ఈ విధంగా వేసాను. వేసిన తర్వాత ఇప్పుడు మనకి పాత షీట్ ఏదైతే డేటా ఉందో ఆ షీట్లో ఒక చిన్న 2 ఫార్ములాస్ వేద్దామండి. ఓకేనా? సో ఎలాంటి, ఫస్ట్ వచ్చేసి సెర్చ్ ఫార్ములా వేద్దాం. ఓకేనా? ఈక్వల్ టు మనకి ఈ నేమ్స్ బట్టి సెర్చ్ కావాలి కదా. సో సెర్చ్ ఫార్ములా అయితే వేస్తున్నాను. SEARCH సెర్చ్ అని ఇచ్చేసిన తర్వాత ఓపెన్ బ్రాకెట్ ఇచ్చిన తర్వాత ఫైన్ టెక్స్ట్ అడుగుతుంది. అంటే మనం ఏం సెర్చ్ చేద్దాం అనుకుంటాం, అంటే దీనిలో ఏ సెర్చ్ చేయాలనుకో, రాజులో ఏ సెర్చ్ చేసి ఏ అని రాయాలి, జే సెర్చ్ చేయాలనుకుంటాం. మనం ఏది ఇస్తే అది సెర్చ్ చేయాలి కదా. సో మనం ఎక్కడ ఇస్తున్నాము, అది వచ్చేసి మనము ఈ షీట్ 2లో ఇక్కడ మనము G1 ఉందనుకోండి. సో G1 నేను ఇద్దాం అనుకుంటున్నాను. సో ఇక్కడ నేను కర్సర్ ఇచ్చేసి లాక్ చేస్తున్నాను. ఓకేనా? లాక్ చేస్తాను. సో G1లో నేను ఏ ఎంట్రీ చేస్తే ఏ సెర్చ్ అవుతుంది, బి ఎంట్రీ చేస్తే బి సెర్చ్ అవుతుంది, ఆర్ఏ ఎంట్రీ చేస్తే అలా ఆర్ఏ సెర్చ్ అవుతుంది. కామా ఇచ్చేసి మళ్ళీ అదే షీట్లోకి వెళ్ళి సో సెర్చ్ ఆ G1 ఇచ్చేసి షీట్ 1లో ఇక్కడ ఈ నేమ్ అయితే సెలెక్ట్ చేసుకున్నాను. ఓకేనా? ఎంటర్ కొట్టేశాను. ఓకేనా? సో అది వచ్చేసి నెక్స్ట్ అది ఇప్పుడు నేను ఇక్కడ కొంచెం కింద వరకు డ్రాగ్ చేద్దాం. సో డ్రాగ్ చేసిన తర్వాత దీనికి కొంచెం ఇంకొకటి యాడ్ చేద్దాం. ఏంటంటే, సో అన్నీ ఒకటే వచ్చింది సెర్చ్, కాకపోతే నాకు ఈ వేరు రావాలన్నమాట. అది మన ఇప్పుడు ఏం చేస్తానంటే, నేను దీనికి ఒక ర్యాంకింగ్ ఇవ్వాలి కాబట్టి సెర్చ్ ఇచ్చిన తర్వాత ప్లస్ ఇచ్చేసి రో అని ఇస్తాను. రో అని ఇచ్చేసి రో ఓపెన్ బ్రాకెట్ క్లోజ్ బ్రాకెట్ బై 1,00,000తోని డివైడ్ చేస్తున్నాను. ఓకేనా? 3, 4, 5. ఓకేనా? సో ఇది ఎందుకు డివైడ్ చేస్తున్నాను చెప్తాను. ఓకేనా? ఇప్పుడు సెర్చ్ ప్లస్ రో అని ఇచ్చేసి, అంటే ఈ రో అనేది 5 కదా, 5/1,00,000 అంటే సంథింగ్ పాయింట్లలో వస్తుంది కదా, ఆ పాయింట్ అనేది దీనికి యాడ్ అవుతుంది అనమాట. ఓకేనా? సో ఈ విధంగా మనం డ్రాగ్ చేసినాం అనుకోండి. సో ఇప్పుడు 1.006, 1.007 అలా వస్తుంది అనమాట. ఓకేనా? ఇక్కడ నేను ఇక్కడ మరి ఒకవేళ నేను ఇక్కడ ఏదైనా సెర్చ్ చేశాను అనుకోండి, అట్లీస్ట్ ఆర్ఏ అని సెర్చ్ చేశాను అనుకోండి. ఓకేనా? ఇక్కడ ఏమవుతుందంటే, కొన్నిట్లలో ఇది ఆర్ఏ దీంట్లో ఉంది కాబట్టి ఇక్కడ సెర్చ్ వస్తుంది, అండ్ దాని పక్కన రో సంబంధించిన ఇలా వస్తుంది. ఏదైతే లేదో అది ఎర్రర్ వస్తుంది. సో మన ఎర్రర్ వచ్చిన దానికి వాల్యూ అని రాకుండా ఏం చేసిన అంటే, దీనికన్నా ముందు ఇఫ్ ఎర్రర్ అనేది ఇచ్చేసి లాస్ట్లో కామా ఇచ్చేసి ఎంటీ, ఇన్వర్టర్ కామాస్లో ఎంటీ ఇచ్చేసి క్లోజ్ చేస్తాను. చూడండి, ఇఫ్ ఎర్రర్ ఇంత ముందు మొత్తం ఫార్ములా కామా ఇన్వర్టర్ కామాస్లో ఎంట్రీ కొట్టేసాను. ఓకేనా? ఇప్పుడు ఏమవుతుందంటే, మనకు ఎక్కడైతే ఎర్రర్ వస్తాయో అది ఎంటీ అవుతుంది. ఏదైతే అందులో సెర్చ్ చేసినది ఉంటుందో దానికి మాత్రమే ఈ నెంబరింగ్ వస్తుంది అనమాట. సో ఈ నెంబరింగ్ వస్తుంది, కాకపోతే ఈ నెంబరింగ్ వచ్చిన తర్వాత నేను ఇక్కడ ర్యాంకింగ్ ఇస్తాను. సో ర్యాంకింగ్ బట్టి అక్కడ మనకి డిస్ప్లే అవ్వడానికి ఒకటి వేరే వీలుకప్ కానీ అలా యూజ్ అనమాట. ఇప్పుడు దీనికి ర్యాంకింగ్ ఇస్తాను. ర్యాంకింగ్ చూడండి, RANK ర్యాంక్ ఈ నెంబర్ సెలెక్ట్ చేసుకున్నాను. కామా మళ్ళీ ఇక్కడి నుంచి కింద వరకు, అంటే ఈ నెంబర్ అనేది ఈ ర్యాంకింగ్లో ఎంత అని చెప్పేసి నేను లాక్ చేస్తున్నాను దీన్ని. సో ఇక్కడ లాక్ చేసేసి ర్యాంకింగ్ ఇస్తున్నాను. ర్యాంకింగ్ ఇచ్చే ముందు మళ్ళీ ఒక ఏదైనా ఎర్రర్ ఉందనుకోండి, సో అలాంటిది కూడా రాకుండా నేను ఇఫ్ ఎర్రర్ క్లిక్ చేస్తున్నాను. ఇఫ్ ఎర్రర్ ఓపెన్ బ్రాకెట్ లాస్ట్కి కామా ఒక ఎర్రర్ ఉంటే ఎంటీ, ఇన్వర్టర్ కామాస్లో ఎంటీ ఇచ్చేసాను. ఓకేనా? ఇలా ఇచ్చేసి మనకు ర్యాంకింగ్ కూడా ఇచ్చేసాను. ఏదైతే ర్యాంకింగ్ బట్టి ఇలా వచ్చేస్తుంది అన్నమాట. ఓకేనా? ఇప్పుడు చూడండి, నేను ఇక్కడ లిస్ట్ రావాలి కదా ఏదైతే ఉందో, సో నేను ఇక్కడ 1, 2, 3 వేసుకుంటున్నాను. 1, 2, 3. సో 1, 2 ఇచ్చేసి
ట్రాక్ చేసినా పర్లేదు. ఓకే, ఎంతవరకు ఉంటే లిస్ట్ అంటే అంతవరకు ఇచ్చేసేయండి. దానికి ఒకవేళ మనకి కనిపించొద్దంటే హైడ్ చేసుకుందాము. కాకపోతే ఇప్పుడు ఇచ్చేస్తున్నాను. ఇప్పుడు చూడండి, దీనికి ఒక వీలుకప్ వేద్దాం. ఇది సెలెక్ట్ చేసుకోండి, మొత్తం సెలెక్ట్ చేసుకొని వీలుకప్ ఒకేసారి మల్టిపుల్ వీలుకప్ వేయడానికి ఇంత ముందు ప్రీవియస్ వీడియోలో చెప్పాను కదా. సో నార్మల్గా ఒక్కొక్క వీలుకప్ వేసుకున్నా పర్లేదు, ఒకేసారి వీలుకప్ వేస్తే తొందరగా అయిపోతుంది కదా. అందుకని చెప్పేసి నేను ఏవైతే వీలుకప్ వేయాలో అవన్నీ సెలెక్ట్ చేసుకున్నాను. వీలుకప్ ఓపెన్ బ్రాకెట్ లుకప్ వాల్యూ అనేది ఇది, కామా టేబుల్ అరే వచ్చేసి ఇక్కడ ఉంది కదా మనకి. టేబుల్ అరే వచ్చేసి నేను ఈ ర్యాంక్ నుంచి వెళ్ళి ఇక్కడ వరకు ఏదైతే ఉందో అక్కడ వరకు మనకి ఎన్ని కావాలి కాలమ్స్, 2 3 4 5 6 7. ఓకేనా. సో మన ఎక్కడ వరకు డేటా ఉంటే అక్కడ వరకు సెలెక్ట్ చేసుకొని లాక్ చేద్దాం టేబుల్ అరే. ఓకేనా, లాక్ చేసేసి ఇక్కడ ఒకేసారి మల్టిపుల్ ఇవ్వాలంటే ఫ్లవర్ బ్రాకెట్లో వచ్చేసి 2, 3, 4, 5, 6, 7. ఓకేనా. సో ఫ్లవర్ బ్రాకెట్ క్లోజ్ చేసి 0 వీలుకప్ 0 కదా, క్లోజ్ చేసేసి కంట్రోల్ షిఫ్ట్ ఎంటర్ కొట్టినాం అనుకోండి, ఒకేసారి వీలుకప్ వచ్చేసింది. మీరు వీలుకప్ సింగిల్గా వేసుకున్నా ఓకే, సో అలా వేసుకున్నా పర్లేదు. ఓకేనా. సో ఈ విధంగా వీలుకప్ వేసేసి నేను డ్రాగ్ చేస్తున్నాను. డ్రాగ్ చేసే ముందు ఏమొద్దంటే మరి చూపిస్తాను. ఒకవేళ డ్రాగ్ చేస్తే ఒకవేళ లేదనుకోండి ఎర్రర్ వచ్చేస్తుంది. మనకి ఎర్రర్ కూడా అవసరం లేదు కదా. అందుకని చెప్పేసి మనము దీనికన్నా ముందు ఇవన్నీ సెలెక్ట్ చేసుకొని దానికన్నా ముందు ఈ ఎర్రర్ అనేది ఫార్ములా యూజ్ చేద్దాం. ఎర్రర్ అనేది మీకు పరిచయం ఉంటుంది కదా. సో ఎర్రర్ ఓపెన్ బ్రాకెట్ ఈ ఫార్ములా ఒకవేళ ఎర్రర్ వస్తే కామా ఈక్వల్ టు ఇన్వర్టర్ కామాస్లో ఎంటీ పెట్టేసేయండి. ఓకేనా. సో ఇలా ఇచ్చేసి కంట్రోల్ షిఫ్ట్ ఎంటర్ కొట్టేస్తే మల్టిపుల్ వీలుకప్ వేసినప్పుడు ఒకేసారి సెలెక్ట్ చేసుకుంటాం కాబట్టి కంట్రోల్ షిఫ్ట్ ఎంటర్ కొట్టాలి. నార్మల్ ఎంటర్ కొడితే రాదు కదా, కంట్రోల్ షిఫ్ట్ ఎంటర్ కొట్టాలన్నమాట. లేకపోతే ఇండివిజువల్గానే వీలుకప్ వేసుకోండి. ఈ లుకప్ వాల్యూ 1 2 3 4 5 6 7 అలా. ఓకేనా. ఈ విధంగా నేను ట్రాక్ చేస్తున్నాను. ఎక్కడ వరకు ఉంటే సో అక్కడ వరకు వచ్చేస్తుంది. ఇక్కడ వచ్చేసిన తర్వాత నేను దీన్ని మళ్ళీ మనకు ఇంత ముందులాగా బార్డర్స్ కావాలి కదా, సెలెక్ట్ చేసుకొని ఇవన్నీ సెలెక్ట్ చేసుకొని ఇంతవరకు ఉంటే డేటా ఎంతవరకు ఉంటే అంతవరకు డేటా సెలెక్ట్ చేసుకొని హోమ్లోకి వెళ్ళి అంటే బార్డర్స్ ఎక్కడ వరకు వస్తే అక్కడ వరకు రావాలి కదా. ఓకే, దానికోసం నేను హోమ్లోకి వెళ్ళి కండిషన్ ఫార్మాట్లో న్యూ రూల్ నిన్న వీడియోలో సేమ్ చేసాం కదా. న్యూ రూల్ ఫార్మాట్ ఓన్లీ దట్ కంటైన్స్ నో బ్లాంక్స్ సెలెక్ట్ చేసుకొని ఫార్మాట్ క్లిక్ చేసి ఇక్కడ నో బ్లాంక్స్ ఉన్నప్పుడే మనకి ఫార్మాట్ రావాలి. ఏ ఫార్మాట్ రావాలి ఆ ఫార్మాట్ అనేది క్లిక్ చేస్తున్నాను. ఇక్కడ ఏదైనా కలర్కి ఇచ్చేయండి, అవుట్లైన్ ఇన్లైన్ పెట్టేసేయండి, ఓకే క్లిక్ చేయండి. ఓకేనా. ఓకే క్లిక్ చేసి ఇక్కడ మనకి వచ్చిన వరకు బార్డర్స్ వచ్చేస్తాయి అనమాట, లేకపోతే రావు. ఓకేనా. ఇది నేను హైడ్ చేస్తున్నాను. హైడ్ ఒకవేళ ఉంటే ఉండొచ్చు, లేకపోతే హైడ్ చేసేస్తే మనకి ఈజీగా కరెక్ట్గా కనిపిస్తుంది కదా, లేకపోతే వైట్ కలర్లో అయినా ఇవ్వచ్చు. ఓకేనా. సో ఇప్పుడు మరి ఇక్కడ నేను ఎంట్రీ చేసి RA అని ఎంటర్ కొట్టాల్సి వస్తుంది కదా. సో అలా ఇప్పుడు నేను VE అని చేసిన తర్వాత రావట్లేదు, VE అని చేసి ఎంటర్ కొట్టిన తర్వాత వస్తుంది కదా. సో అలా కాకుండా ఏం చేస్తున్నాను నేను నిన్న డెవలపర్లోకి వెళ్తాం కదా. డెవలపర్లో ఇన్సర్ట్లో టెక్స్ట్ బాక్స్ కింద టెక్స్ట్ బాక్స్ క్లిక్ చేయండి. ఇది సెలెక్ట్ చేసుకోండి. ఇది ఇక్కడ సెలెక్ట్ చేసుకొని దీని మీద రైట్ క్లిక్ ఇచ్చేసి ప్రాపర్టీస్ క్లిక్ చేసి ఇక్కడ లింక్ సెల్ వచ్చేసి మనకి ఇక్కడ ఏది G1 కదా. సో లింక్ సెల్ G1 ఇచ్చేసి ఓకే కొట్టండి. ఓకేనా. పక్కన కట్ వచ్చి క్లిక్ చేసినా అయిపోతుంది. ఇక్కడ మనం ఏం చేస్తాం, దీన్ని వైట్లో వచ్చేసేయండి. అదే అక్కడ ఇది వైట్లో చేసేసి మనకు కనిపించదు, లేకపోతే హైడ్ చేసేయండి, ఎలానా చేసేసేయండి అనమాట. ఓకేనా. ఇక్కడ ఇది ఇప్పుడు మరి ఇది డిజైన్ మోడ్లో ఉంది. సో ఇది డిజైన్ మోడ్లో ఉంది కాబట్టి మనకి డెవలపర్లో మళ్ళీ వెళ్ళి దాన్ని క్లిక్ చేసి డిజైన్ మోడ్లో క్లిక్ చేయాలి. ఓకే, డిజైన్ మోడ్లో క్లిక్ చేస్తే అప్పుడు మనము ఎంట్రీ చేసుకోవడానికి ఈజీగా ఉంటుంది అన్నమాట. ఇక్కడ చూడండి. సో ఈ విధంగా మనం ఎంట్రీ చేయొచ్చు. పక్కన ఒకవేళ గ్రిడ్ లైన్స్ గ్రిడ్ లైన్స్ కూడా తీసారంటే మనం వ్యూలోకి వెళ్ళేసి ఈ గ్రిడ్ లైన్స్ ఉంది కదా, గ్రిడ్ లైన్స్ తీసేసి అన్ని లైన్స్ కూడా వెళ్ళిపోతాయి. ఓకేనా. ఈజీగా మనము సెర్చ్ బాక్స్ అనేది ఒకటి క్రియేట్ చేసుకోవచ్చు. ఓకేనా. సో ఈ విధంగా మనము ఒక డిజైన్ మోడ్ ఇచ్చేసి కొంచెం కరెక్ట్గా చేద్దాం. సో ఇక్కడ చేద్దాం, ఇక్కడ సెర్చ్ అని రాసేద్దాం, కొంచెం కిందకి చేద్దాం. ఓకే, ఇక్కడ సెర్చ్ అని రాసేద్దాం, ACRCH. సో మనకి లాజిక్ తెలిసినాక దానికి రకరకాల సెర్చ్ బాక్స్ పెట్టుకోండి. ఒక సెర్చ్ గూగుల్లో వచ్చేసి సెర్చ్ మన ఏమంటారు సింబల్ పెట్టేసుకోండి, మ్యాగ్నిఫైర్ ఉంటుంది కదా. సో దాన్నైనా ఇచ్చేసుకోవచ్చు. ఓకేనా. సో ఈ విధంగా మనం
సెర్చ్ అని ఇచ్చేసి దీనిలో మళ్ళీ డిజైన్ మోడ్, ఇక్కడ డిజైన్ మోడ్ క్లిక్ చేస్తేనే మనకి ఎంట్రీ అవుతుంది. సో ఇలా ఈ విధంగా ఎంట్రీ చేసిన తర్వాత ఇప్పుడు చూడండి రాజు. సో రాజు. సో ఈ విధమైన సెర్చ్ బాక్స్ అయితే మనం ఓల్డ్ వర్షన్లో కూడా ఈ విధంగా మనం క్రియేట్ చేసుకోవచ్చు అనమాట. ఓకేనా. వెంకట్ వి రాయగానే వి ఉన్నాయన్నీ వచ్చేస్తున్నాయి. వెంకట్ VENKAT. ఓకేనా, వెంకట్. సో ఈ విధంగా మనము తీసుకోవచ్చు అనమాట. ఒకవేళ మనం ఇక్కడే లెఫ్ట్ యూజ్ చేస్తే ఇంకా ఫస్ట్ వీతో స్టార్ట్ అయిన లెఫ్ట్ యూజ్ చేస్తే వస్తుంది అనమాట. ఓకేనా. సో ఆ విధంగా కూడా నిన్న వీడియో చూపించినట్టు లెఫ్ట్ కూడా యూజ్ చేయొచ్చు మనం. ఓకేనా. సో ఇది కనుక మీకు నచ్చినట్టయితే, వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్, షేర్, కమెంట్ అండి. సో మీ లైక్, షేర్, కమెంట్ వల్లనే నాకు ఇంకా కొంచెం ఇంట్రెస్ట్గా ఉంటుంది. కొత్త వీడియోలు చేయడానికి బూస్టప్ అయితే ఇస్తుంది. థ్యాంక్ యూ వెరీ మచ్.